నా పేరు సామా ఉపేందర్ రెడ్డి. మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మేము గత 7 ఇయర్స్గా మల్బరీ సాగు చేస్తున్నాను. మల్బరీ సాగు చేసి సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాను. ఇది 5 acres సంబంధించిన ఫామ్ పౌండ్. ఈ ఫామ్ పౌండ్ని మేము ఒక 5 years బ్యాక్ నిర్మించుకోవడం జరిగింది. ఇది 1,50,000 లీటర్ల కెపాసిటీ కలిగింది. మాకు ఆ రోజు అయినటువంటి ఖర్చు, జేసీబీ ఖర్చు, ఈ 5mm GCM మైక్రాన్కి సంబంధించినటువంటి ఈ కవర్కు, ఫామ్ కవర్ షీట్కు దీనికి ఒక 34,000, టోటల్గా 44,000. ఇందులో వేసుకున్నటువంటి మోటార్ రమణారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇది అంతా ఖర్చు కలుపుకొని దీనికి ఒక 1 lakh వరకు అవ్వడం జరిగింది. దీని తర్వాత రెయిన్ గన్స్ని చాలా పర్ఫార్మెన్స్గా పనిచేయడం జరుగుతుంది. వాటర్ అంతా మనకి దీంట్లో ఒకసారి ఈ ఫామ్ పౌండ్ దీని కెపాసిటీ 1,50,000 కెపాసిటీ, 1.5 acres వరకు సఫిషియెంట్గా నీట్గా అంతా సమానంగా తడవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాటరు మాకు డే బై డే ఇచ్చుకుంటాం కాబట్టి ఒక రోజు నింపి ఒక రోజు మా దగ్గర వాటరు ప్రాబ్లం వల్ల కూడా ఇది మాకు ఈ ఫామ్ పౌండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరన్నా రెయిన్ గన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా ఫామ్ పౌండ్ పెట్టుకుంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రవికాంత్ అండి. నేను మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చిరహరిత్ లిమిటెడ్ అండ్ మహాలక్ష్మి పాలిమర్స్కి సీనియర్ అడ్వైజర్గా ఉంటున్నాను. మీరు రైన్ గన్స్ పెట్టుకుని చాలా లబ్ధి పొందారు అని చెప్పారు. దీనికి సంబంధించి 2-3 విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోదలుచుకుంటున్నాను. మొదటిది, ఇప్పుడు డిజైన్ ఆస్పెక్ట్స్లో మహాలక్ష్మి కంపెనీ చాలా ఫార్వర్డ్గా ఉంది. ఎక్కడా లేని లీడ్ తీసుకొని దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి డిజైన్ ఆస్పెక్ట్స్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫామ్ పాండ్స్ నుంచి డైరెక్ట్గా మనం వాటర్ తీసుకోవడం కానీ, లేదు బోర్ నుంచి తీసుకోవడం కానీ, రెండుకి డిఫరెన్స్ మీరు చూశారు కదా, దాని మీద సార్. అయితే ఫస్ట్ మేము కూడా ఇవాళ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే ఫస్ట్ టెంపరవరీగా ఒక 25 pipes అవి తీసుకొని మాకున్నటువంటి మా మోటార్లతోనే, అంటే సపరేట్ ఫామ్ పౌండ్ కానీ అవన్నీ తీసుకోకుండా చేసినప్పుడు వచ్చినటువంటి ఫార్మాలిటీకి దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వాటిలో ఉన్నటువంటి బార్ సిస్టము, అంటే 2.5 gauge 4 gauge నాజిల్ సిస్టము, అదంతా 10 bar నాజిల్, 12 bar నాజిల్, 14 bar నాజిల్ అని దానికి అనుగుణమైనటువంటి ప్రెషర్ని ఎంఎంస్కి అనుగుణంగా ఈ 2.4, 2.5, 4 bar, 6 bar వీటికి అనుగుణంగా ప్రెషర్ని క్రియేట్ చేసేటటువంటి సామర్థ్యము మా పర్ఫార్మెన్సెస్ మా మోటార్లకు లేనప్పుడు సార్ ఏం సార్ ఇట్లా అని అన్నప్పుడు రమణారెడ్డి సార్ గారు ఏం చెప్పారంటే, ఫామ్ పౌండ్ తీసుకోండి, టోటల్ వాటర్ని అక్కడ చేసుకోండి, హెడ్ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్ని పెట్టుకున్నప్పుడు మీకు గన్స్ ఎన్ని కొట్టాలో అన్ని కొడతాయి, అప్పుడు మీకు రిస్క్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని చెప్తే మేము తర్వాత రెయిన్ గన్స్ అవన్నీ ఫామ్ పౌండ్ వాటికి సంబంధించినటువంటి రమణారెడ్డి గారు సార్ సప్లై చేశారు మోటార్, ఇవన్నీ తీసుకున్నాము. దానివల్ల ఏమైపోయిందంటే మంచి, ఇప్పుడు చూడండి ఈ గన్ను నీళ్ళు ఆ గన్ను మీద, ఆ గన్ను నీళ్ళు ఈ గన్ను మీద పడితే టోటల్గా కంపల్సరీగా ఏరియా అనేది ఫుల్ కవరేజ్, కరెక్ట్ కవరేజ్ ఏరియా వస్తుంది, అంతటా సమానంగా తడుస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇది ఫుల్ సర్కిల్ అన్నారు, హాఫ్ సర్కిల్స్ కూడా ఉన్నాయా అందులో? హాఫ్ సర్కిల్స్ కూడా ఉన్నాయి సార్. హాఫ్ సర్కిల్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద కార్నర్కి వచ్చినప్పుడు మన ల్యాండ్ అవతలకు ఉండదు కదా సరిగా, అక్కడ బార్డర్స్కి వచ్చినప్పుడు, మిడ్ ఆఫ్ ద బార్డర్కి వచ్చినప్పుడు ఏమో హాఫ్ వాడుకుంటాము, లాస్ట్ కార్నర్ ఆఫ్ ద బార్డర్కి వచ్చేసినప్పుడు క్వార్టర్ సర్కిల్ వాడుకుంటాం. ఈ ఫుల్ సర్కిల్ అనేది 2 hours మెయింటైన్ చేసుకుంటాం, హాఫ్ సర్కిల్ని 1 hour మెయింటైన్ చేస్తాం, క్వార్టర్ సర్కిల్ని 30 minutes అట్లా చేసుకుంటాం. ఇక ఈ క్లైమేటికల్ కండిషన్స్, సీజనల్ కండిషన్స్, సమ్మరు, వింటరు, రైనీ సీజన్ బట్టి మన అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. మేము సమ్మర్లో అయితేనేమో డే బై డే ఇస్తాము, వింటర్లో అయితే 2 daysకి ఒకసారి ఇస్తుంటాం, రైనీ సీజన్లో అయితే సమ్టైమ్స్ 15 daysకి ఒకసారి కూడా వాడము. అవసరం అనుకుంటే జస్ట్ ఇమీడియట్ కలెక్షన్ కలుపుతాం, ఇచ్చేస్తాం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వచ్చేది చూసాం, ఎంత 2 minutesలో కలిపాము, ఇచ్చాం. మీ క్వాలిటీ ఆఫ్ లీఫ్ చాలా బాగుంది మిగతా వాటితో పోలిస్తే. ఇది అబ్సల్యూట్లీ రైన్ గన్ వల్లే అంటారా, లేక స్పెషల్గా మీరు ఇంకేమైనా ట్రీట్మెంట్, ఈ వెరైటీ లీఫ్ మీద ఏమైనా తేడా ఉందా? లీఫ్ V1 అనేది అందరిది ఒక రకంగా, వెరైటీలో అందరు ఇదే పెడతారు. కాకపోతే మనం చేసేటటువంటి మేనేజ్మెంటు
దాంతోపాటు రెయిన్ గన్స్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కంపల్సరీ వాటర్ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఓన్లీ కిందంగా ఇస్తాము, ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినా కిందంగానే ఇస్తాము. అప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక మనిషి ఉండి పైపులు తీసుకుంటూ పెట్టుకుంటూ ఈ మడి పట్టిందా లేదా ఇవన్నీ చూసుకుంటూ చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఏదో ఒక ఆ లైన్లో అక్కడొక మొత్తం 3 గన్స్ సెటప్ ఉంది. 3 గన్స్ సెటప్ ఆ లాస్ట్లో కార్నర్లో ఎండ్ ఆఫ్ ద కార్నర్ చెప్పుకున్నట్టు ఎండ్ ఆఫ్ ద కార్నర్లో అక్కడ ఒక క్వార్టర్ వస్తుంది. మొత్తం టోటల్ ఒక 5 గన్స్ ఇది ఒక 6 గన్స్లో ఎకరం కవర్ అయిపోతుంది. మనం ఎకరానికి నీళ్లు కట్టాలంటే అప్పుడు అవి మళ్ళుగా ఉండాలి, అంత సఫిషియెంట్ వాటర్ ఒక్కసారి ఉండగలగాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఈ రెయిన్ గన్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది, కంపల్సరీ యూజ్ అవుతుంది. మీకు పెస్టిసైడ్స్ యొక్క టోటల్ ఖర్చు 0 అయ్యి ఉంటుంది. మేము మందు స్ప్రేయింగ్స్ అనేవి 100% మేము ఎప్పుడు కూడా పెస్టిసైడ్స్ ఎప్పుడు కూడా వాడలేదు. స్ప్రేయింగ్స్ అనేది లీఫ్కు మేము చేయం, అసలు ఏమీ చేయం. కాకపోతే సాయిల్కు కింద కంపల్సరీగా పశువుల ఫర్టిలైజర్స్ వేస్తాము, లేకపోతే అది కూడా గ్యారంటీ ఏం లేదు. ఎక్కువ ఫామ్ యార్డ్ మాన్యూర్ కానీ ఇవి మా దగ్గర మంచి షెడ్లో వెళ్ళిన వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కట్టే ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ మేమేం తీసేయం. ఇక ఇందులోనే మిక్సింగ్ చేసి మల్చి చేసేస్తూ దుంతుంటాం. ఇప్పుడు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది మీకు, మొత్తం షెడ్లో వెళ్ళిన వేస్టేజ్ మొత్తం మేము ఇక్కడ ఈ సాళ్ళల్లో వేసేసి మల్చింగ్ చేసేస్తాం. సాల్ బై సాల్ ఇక్కడ ఇందులో వేస్తాము, అందులో వేయం, మళ్ళీ అందులో వేస్తాము, అందులో వేయం. వేసి ఏంటంటే జోడుసాల పద్ధతిలో వేసుకుంటూ మిగతా జోడుసాల పద్ధతిని వదిలేసి కల్టివేషన్ చేసుకుంటుంటాం. మళ్ళీ ఈసారి వేసినప్పుడు అందులో వేస్తాము, ఇందులో వేయం. ఈ విధంగా ఏం చేస్తామంటే దాదాపుగా ఈ మల్బరీలో ఆర్గానిక్ సేంద్రియ పద్ధతులు చేయడం ద్వారానే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మీద ఆధారపడితే ఈల్డింగ్స్ తగ్గుతుంటాయి, కక్కున్ క్వాలిటీ తగ్గుతుంది, రేటు తగ్గుతుంది. మొత్తాలుగా ఫైనల్గా వచ్చేసరికల్లా లాస్లో ఉంటాడు రైతు. ఇప్పుడు కోకోని యొక్క క్వాలిటీ దానికి రెలవెంట్గా ప్రైస్ కూడా ఈ ఆర్గానిక్ ప్యూర్లీ ఆర్గానిక్గా మీరు కల్టివేట్ చేస్తారు కాబట్టి దాని వాల్యూ పెరుగుతుందంటారా? కంపల్సరీగా ఇప్పుడు మేము అదే చెప్తాం కదా సార్, ఇప్పుడు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ మొత్తం అవే వాడడం వల్ల ఏమవుతుందంటే మన సిల్క్వామ్ అనేది కూడా ఒక పురుగే కదా, పురుగే అన్నప్పుడు దానికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎక్కువ ఈ న్యాచురల్ బేస్డ్లోనే చేస్తుంటాం, ఎక్కువ న్యాచురల్ బేస్డ్లో చేస్తుంటాం. కొంచెం ఈ మేము చేసేటువంటి న్యాచురల్ బేస్డ్కు ఈ రెయిన్ గన్ అనేది మనకు కొంత ఫుల్ఫిల్ చేస్తుందని దానికి మేము ఇది పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఈ మధ్య బాగా వార్తల్లో బాగా చూస్తున్నాం, మా తోటి రైతులు ఈవెన్ కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ ఈ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ పరిచయం ఉన్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లీఫ్ మొత్తం పైన ఉన్నటువంటి టెండర్ లీఫ్ మొత్తం ఈ పురుగు తినేస్తుంది, రసం పీల్చే పురుగు, అది కొత్త రకం పురుగు పీల్చేస్తుంది. నాకు దాని గురించి తెలియదు కానీ చాలామంది అంటున్నారు మా క్రాప్స్ పోయాయి, క్రాప్ ఆపేసినాము ఇవన్నీ అంటున్నారు. క్రాప్ ఆపేసినాము అన్నారు. మాకైతే ఏం అది రాలే మరి, ఇక మాకు తెలియదు దాని గురించి. మాకైతే న్యాచురల్గా మేము నార్మల్గా రెగ్యులర్గా క్రాప్స్ వేసుకున్నట్టే వేసుకుంటున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వేరే రైతులు చెప్పిన దాన్ని బట్టి చూసేస్తాం మాకు రెయిన్ గన్ సిస్టమ్ దానివల్ల క్లియర్ అవుతుందని కూడా మేమైతే ఎక్స్పీరియన్స్ చేసినాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మహాలక్ష్మి కంపెనీ వారికి చాలా ధన్యవాదాలు నాకు ఈ రెయిన్ గన్ సిస్టమ్ ఇచ్చినందుకు.